ఐబొమ్మ రవి కస్టడీ నేటితో ముగియనుంది. ఇమ్మడి రవి కేసులో పోలీసుల విచారణలో పలు కీలక విషయాల్ని రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రవి మాత్రం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానంటూ పోలీసులకు చెబుతున్నాడు. దీంతో వారు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. విదేశీ పౌరసత్వం ఉండడంతో ఇప్పటికే కేసు వివరాలను సిబిఎస్ పోలీసులు కరీబియన్ కంట్రీకి అందజేశారు. ఐబొమ్మ రవి కస్టడీ నేటితో ముగియనుంది. ఇమ్మడి రవి కేసులో పోలీసుల విచారణలో పలు కీలక విషయాల్ని రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రవి మాత్రం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటూ పోలీసులకు చెబుతున్నాడు. దీంతో వారు మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది. విదేశీ పౌరసత్వం ఉండడంతో ఇప్పటికే కేసు వివరాలను సిసిఎస్ పోలీసులు కరీబియన్ కంట్రీకి అందజేశారు. ఐబొమ్మ రవి కస్టడీ నేటితో ముగియనుంది. ఇమ్మడి రవి కేసులో పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రవి మాత్రం పోలీసులకు ఎలాంటి సమాచారం అందించకపోవడంతో మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోవింద్. ఎస్ సువర్ణ, ఇప్పుడు మాస్టర్ మైండ్ అయితే పైరసీ మాస్టర్ మైండ్ ఎవరైతే ఇమ్మడి రవి ఉన్నాడో ఆయన కస్టడీ పిటిషన్ ఈరోజు 5వ రోజుకు చేరుకుంది. అయితే 5వ రోజు ఈరోజు చివరి రోజు. అయితే మొదటిగా మొత్తానికి 4 రోజుల విచారణలో కూడా ఇమ్మడి రవి పోలీసులకు పూర్తిగా సహకరించకుండా పొంతలేని సమాధానాలు చెప్తూ విచారణలో పోలీసులకు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇమ్మడి రవికి సంబంధించి ఏదైతే హార్డ్ డిస్కులు కానీ అదేవిధంగా ఆయనకు సంబంధించిన ఐపీ అడ్రస్లు, పాస్వర్డ్లు, యొక్క సర్వర్ వివరాలకు సంబంధించి ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా ఆయన వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అందించకుండా కేవలం నాకు తెలీదు, గుర్తులేదు, గుర్తొచ్చినప్పుడు చెప్తానంటూ కూడా సమాధానాలను దాటవేస్తూ తన యొక్క విచారణలో కూడా పోలీసులకు సహకరించకుండా పూర్తిగా కూడా ఇమ్మడి రవి అంతా కూడా అమాయకంగా కూడా ప్రయత్నించినట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. అయితే ముఖ్యంగా 3వ రోజు అయినటువంటి 3వ రోజు కూడా ఈ యొక్క సిపి సజ్జనారు ఏకంగా ప్రశ్నించినప్పుడు కూడా సజ్జనారు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా పూర్తి సమాచారం ఇవ్వకుండా దాటవేస్తూ తల ఊపుతూ సమాధానాలు మాత్రమే ఇచ్చారని కూడా సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి 4వ రోజు విచారణలో కూడా కేవలం తన యొక్క సినిమాలకు సంబంధించి తనకున్నటువంటి యాటిట్యూడ్ అంటే తనకు ఉన్నటువంటి కోరికలకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు మాత్రమే ఇమ్మడి రవి అందించినట్టు కూడా సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా నిన్నటి విచారణలో కూడా ఇచ్చినటువంటి సమాచారం మేరకు మనం ఒకసారి పరిశీలించినట్లయితే తనకు ఒక వెబ్ డిజైనింగ్ అనేది ఒక ప్రొఫెషనల్ కోర్సు కాబట్టి తను వెబ్ డిజైనింగ్ చేస్తూనే అదేవిధంగా సినిమాలంటే మక్కువ పిచ్చి ఉండడంతో అదేవిధంగా ఈ యొక్క సినిమాలకు సంబంధించిన పైరసీ సినిమాలను అంటే ఈ ఐబొమ్మ బప్పం రాకముందు కూడా ఈ యొక్క ఇమ్మడి రవి పైరసీ సినిమాలను చాలా వరకు కూడా చూస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో అంటే దాని మీద మక్కువ పెంచుకొని ఆ మక్కువతో ఆ ఇష్టంతోనే ఈ యొక్క 2019లో ఐబొమ్మ బప్పంని నేను క్రియేట్ చేశానని కూడా ఒప్పుకోవడం జరిగింది. అయితే ఒప్పుకున్నప్పటికీ కూడా కానీ దానికి సంబంధించిన సర్వర్లు ఏవైతే ఫ్రాన్స్ కరేబియన్ దీవుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆఫీస్ వివరాల్లో ఆఫీస్ అడ్రస్ కానీ అదేవిధంగా సర్వర్లకు సంబంధించినటువంటి ఐపీ అడ్రస్ కానీ పాస్వర్డ్లు చెప్పడంలో మాత్రం పోలీసులకు పూర్తిగా ఇమ్మడి రవి సహకరించడం లేని సమాచారం అయితే మనకు ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క కరేబియన్ ఫ్రాన్స్ దేశాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆఫీస్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే 20 మంది ఉన్నారో వారి నేమ్స్ అంటే వారి పేర్లు వారి వివరాలు కూడా చెప్పడానికి కూడా ఇమ్మడి రవి పూర్తిగా సమాధానాన్ని దాటవేసినట్లయితే పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా నిన్నటి విచారణలో కూడా ఈ యొక్క ఇమ్మడి రవికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపుగా ఇమ్మడి రవికి ఏదైతే 3 నెలల నుంచి కూడా ఈయనను కాచుకొని కూర్చోవడం అంటే ఈయన అరెస్ట్ కోసం వేచి చూస్తున్నటువంటి సిసిఎస్ పోలీసులకు అనుకోకుండా నవంబర్ 14న హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ కూకట్పల్లి అపార్ట్మెంట్లో ఆయన అరెస్ట్ చేసే సమయంలో అంటే నేను ఈ రోజు అరెస్ట్ అవుతాను అనుకుంటే 2 రోజులు 3 రోజుల ముందుగానే అందులో ఉన్నటువంటి ఐపీ అడ్రస్లు అంటే హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి ఐపీ అడ్రస్లు కానీ అదేవిధంగా ఫ్రాన్స్ కరేబియన్కి సంబంధించినటువంటి పాస్వర్డ్లు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆఫీస్కి సంబంధించిన పూర్తి వివరాలు ఏదైతే సున్నితమైనటువంటి వివరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా డిలీట్ చేశారంటూ కూడా నిన్నటి విచారణలో తెలియంది. కేవలం 21,000 సినిమాలు మాత్రమే దాంట్లో ఉండడం, మిగతా ఐపీ అడ్రస్కి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా డిలీట్ చేశారంటూ కూడా నిన్నటి విచారణలో తేలింది. అయితే ఈ యొక్క ఇమ్మడి రవికి సంబంధించినటువంటి బ్యాంకు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో మొత్తంగా కూడా ఈయనకు 35 బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఆ ఖాతాలో భాగంగా ఈయనకు
ఈయనను విచారించినప్పుడు కూడా కేవలం 4 బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు రావడం, అందులో ఏకంగా 20 కోట్లకు సంబంధించి మనీ ట్రాన్స్ఫర్ అంటే లావాదేవీల వివరాలు కూడా నిన్నటి విచారణలో తేలింది. ముఖ్యంగా ఇమ్మడి రవికి సంబంధించిన 35 బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే 4 బ్యాంకు ఖాతాల్లో 20 కోట్లు దొరికిందని కూడా సమాచారం నేపథ్యంలో అయితే అరెస్టు సమయంలో ఏదైతే సీజ్ చేసినటువంటి 3.5 కోట్లకు సంబంధించిన అమౌంట్ ఇప్పటికే సీజ్ అయింది. అయితే మిగతా అమౌంట్ కూడా ఇక 4వ రోజు విచారణలో కూడా తన యొక్క మిత్రుడైనటువంటి నిఖిల్ అదేవిధంగా సోదరికి కూడా వీళ్ళిద్దరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఇమ్మడి రవి బ్యాంకు ఖాతాల నుంచి కూడా ఖచ్చితంగా వీళ్ళకు మనీ ట్రాన్స్ఫర్ అయిందంటూ కూడా నిన్నటి విచారణలో తేలింది. అయితే మొత్తంగా ఇమ్మడి రవికి సంబంధించి ఏదైతే లగ్జరీ లైఫ్ అంటే ఈయన యొక్క సినిమా పిచ్చి తోటి అదేవిధంగా విదేశ టూర్ల పిచ్చి మీద మొత్తానికి కూడా విదేశీ టూర్లలో అదేవిధంగా దుబాయ్, ఫ్రాన్స్, థాయిలాండ్, అమెరికా ఈ దేశాల్లో పర్యటిస్తూ కూడా ఖచ్చితంగా లగ్జరీ లైఫ్తోనే ఈ యొక్క జీవితాన్ని గడపాలనుకున్నటువంటి ఇమ్మడి రవి అయితే దీనికి సంబంధించినటువంటి మనీ అంతా కూడా ఈ యొక్క ఐబొమ్మ బప్పం 2019లో ఏర్పాటు చేసినని ఒప్పుకుంటూనే ఈ యొక్క బప్పం ఐబొమ్మ ఈ యొక్క దీనిలతో వచ్చినటువంటి అమౌంట్లో అంటే 1 bet 1 win అనే ఒక ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చేటటువంటి అమౌంట్ మొత్తాన్ని తీసుకొని ఖచ్చితంగా ఆయన మంచి క్వాలిటీ సినిమాలు ఈ యొక్క ఐబొమ్మ బప్పంలో అప్లోడ్ చేస్తూ ఖచ్చితంగా వచ్చినటువంటి డబ్బులతోనే జల్సాలు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టు అదేవిధంగా 15 నుంచి 20 రోజుల వ్యవధిలో ఖచ్చితంగా ఏదో ఒక దేశానికి వెళ్తున్నట్టు కూడా నిన్నటి విచారణలో తేలింది. అయితే ముఖ్యంగా ఇమ్మడి రవికి సంబంధించి ఏదైతే భారతదేశ పౌరసత్వం 2022 కోల్పోవడం అయితే మొత్తానికి కూడా ఈయన విదేశీ టూర్లు విదేశాల్లోనే గడుపుతూ అదేవిధంగా కరేబియన్ దేవుల్లోని పౌరసత్వాన్ని పొందడం అక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని ఏకంగా అక్కడి నుంచే సినిమాల అప్లోడ్ వ్యవస్థ సర్వర్లన్నీ కూడా నడిపిస్తూ కేవలం భారతదేశంలో మాత్రమే ఆపరేటింగ్ సిస్టమ్ని పెట్టుకున్నట్టు కూడా విచారణలో తేలింది. అయితే ఇమ్మడి రవికి సంబంధించి ఏదైతే విచారణ గడువు ఈ రోజుతో ముగుస్తున్న నేపథ్యంలో మరి పోలీసులు ఇమ్మడి రవి నుంచి ఖచ్చితంగా పోలీసులు ఆశిస్తున్నటువంటి సమాచారాన్ని ఖచ్చితంగా ఈ రోజు రాబడతారా లేదా అనేది కూడా కొంతవరకు కూడా ఆసక్తి రేపుతా ఉంది. అయితే ఇమ్మడి రవి ఈ రోజు 5వ రోజు విచారణలో పూర్తి సమాచారాన్ని అయితే రాబట్టే ప్రయత్నంలో పోలీసులు నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు ఈ 4 రోజుల వ్యవధిలో కూడా ఇమ్మడి రవి పోలీసులు ఆశించినటువంటి సమాచారం అయితే ఇవ్వలేదు. అయితే కేవలం నాకు గుర్తు లేదు, మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు చెప్తాననే సమాధానాలు ఇవ్వడమే తప్ప మిగతా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం. ఇప్పటికే నిన్నటి విచారణలో కూడా 8 మంది హ్యాకర్లతో తన యొక్క హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ముందు పెట్టి అంటే ఇమ్మడి రవి ముందు ఉంచి కూడా ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా బ్యాంకు ఖాతా వివరాలు కానీ అదేవిధంగా సర్వర్లో ఐపీ అడ్రస్ల గురించి ప్రశ్నించినప్పటికీ నాకు తెలీదు, కేవలం నేను సినిమాల పిచ్చితోనే అంటే సినిమాలు పైరసీ పిచ్చితోనే నేను ఈ విధంగా సినిమాలు అప్లోడ్ చేయడం అయితే ఈ యొక్క సినిమాల వివరాలు మాత్రమే చెప్పాడు కానీ మిగతా యొక్క ఐపీ అడ్రస్ల సర్వర్ల గురించి కానీ అదే బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అదేవిధంగా ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ ఏదైతే ఉన్నాయో 1x 1 win అయితే 2 ఆన్లైన్ గేమింగ్ యాప్లు ఉన్నాయో వీటి నుంచి కూడా పెద్ద మొత్తంలో అమౌంట్ ఇమ్మడి రవి బ్యాంకు ఖాతాలో జమ అయినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించిన నేపథ్యంలో వారి నిర్వాహకుల వివరాలు అడిగినప్పటికీ కూడా వారి ఐపీ అడ్రస్ కూడా ఇప్పటికీ చెప్పకపోవడం కూడా పోలీసులకు కొంతవరకు కూడా ఆసక్తి రేపుతోంది. అయితే ఇమ్మడి రవికి సంబంధించినటువంటి ఈ యొక్క తన వెనుక ఉన్నటువంటి ముఠా వ్యవస్థకు సంబంధించిన ఆఫీస్ వివరాలు కానీ అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించినటువంటి 2 కంపెనీ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్కి సంబంధించి ఆ 2 వివరాలు కూడా ఇవ్వకపోవడం. అయితే ఇప్పుడు పోలీసుల ముందున్న సమాచారం అయితే పోలీసుల ముందున్న లక్ష్యం ఒకటే, ఇమ్మడి రవి నుంచి ఖచ్చితంగా ఈ పైరసీకి సంబంధించిన ముఠా వ్యవస్థను ఖచ్చితంగా సమాచారాన్ని రాబట్టాలి. అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ ఎవరైతే ఉన్నారో ఆ బెట్టింగ్ సంబంధించిన వివరాలు రాబట్టాలి. అదేవిధంగా ఇప్పటికే 3వ రోజు విచారణలో కూడా ఏదైతే మూవీ రూల్స్ నుంచి కూడా పెద్ద మొత్తంలో సినిమాలను కొనుగోలు చేసి ఐబొమ్మ బప్పంలో అప్లోడ్ చేసినట్టు కూడా ఇమ్మడి రవి ఒప్పుకోవడం. అయితే ఒప్పుకున్నటువంటి తరుణంలో మరి ఇక మూవీ రూల్స్కి సంబంధించినటువంటి ఏదైతే యజమానులు అంటే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి వివరాలు అడిగినప్పటికీ కూడా ఇమ్మడి రవి పొంతలేని సమాధానాలు చెప్పడం. అయితే ఒక ఆన్లైన్ బెట్టింగ్ నిర్వాహకులు అదేవిధంగా మూవీ రూల్స్ నిర్వాహకుల పూర్తి వివరాలు కూడా ఈ రోజు రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేసే అవకాశం ఉంది. అయితే తన యొక్క ముఖ్యంగా యొక్క బ్యాంక్ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా వీటి సమాచారాన్ని ఇవ్వాలని ఇప్పటికే 2వ రోజు విచారణలు కూడా పోలీసులు సంబంధిత బ్యాంకు అధికారులకు కూడా ఇప్పటికే మెయిల్స్ చేసిన నేపథ్యంలో మరి ఈ రోజు చిట్ట రోజు అయినటువంటి విచారణలో మరి యొక్క ఇమ్మడి రవికి సంబంధించినటువంటి మొత్తం బ్యాంకు వివరాలు అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించిన నిర్వాహకులైనటువంటి వివరాలు అదేవిధంగా ఈ మూవీ రూల్స్ యజమాని ఎవరు ఒక మూవీ రూల్స్ సంబంధించిన ఐపీ అడ్రస్లు అదేవిధంగా ఈ 3వ రోజు విచారణలో మరొక విషయం ఏంటంటే ఇక తమిళ్, హిందీకి సంబంధించిన సినిమాలు ఏదైతే కొనుగోలు చేసి ఈ విధంగా అప్లోడ్ చేసినాడో ఆ యొక్క వివరాలు కూడా హిందీ, తమిళకి సంబంధించిన వెబ్సైట్లు పైరసీ వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ముఠా వివరాలు కూడా ఈ యొక్క చివరి రోజు అయినటువంటి ఈ 5వ రోజు కూడా ఖచ్చితంగా వీటికి సంబంధించిన మొత్తం వివరాలను కూడా రాబట్టే ప్రయత్నం ఈ రోజు చేసే అవకాశం ఉందంటూ కూడా మనకు సమాచారం. సువర్ణ.
రైట్ గోవింద్, అయితే ఇదంతా చూస్తుంటే ఇమ్మడి రవి ముందస్తుగానే ప్రిపేర్డ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే 3-4 రోజుల ముందే అన్నింటినీ బ్లాక్ చేశాడంటే అతనికి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు కనిపిస్తోంది. మరి తెలియదు అని చెప్తూ ఇప్పటిదాకా 4 రోజుల నుంచి ఉన్న ఈ కస్టడీ ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేశాడని చెప్పాలి. మరి పోలీసులు అయితే గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ రోజు కోర్టు మళ్ళీ రిమాండ్ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఒకవేళ రిమాండ్ ఇస్తే పోలీసులు ఏ దిశగా అడుగులు వేసే అవకాశాలు ఉంటాయి? అయితే ఇప్పటికే ఈ రోజు 5వ రోజు చిట్ట చివరిలో ఉన్న ఇమ్మడి రవికి సంబంధించిన విచారణలో అయితే పోలీసులు ఆశించిన సమాచారం అయితే ఇమ్మడి నుంచి రాబట్టలేకపోయారు. అయితే రాబట్టలేని నేపథ్యంలో మరి పోలీసులు ఇక ఇమ్మడి రవికి సంబంధించిన విచారణ గడువును పెంచాలంటూ కూడా మళ్ళీ నాంపల్లి కోర్టులో పిటిషన్ చేసే దాఖలైతే చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమ్మడి రవికి సంబంధించినటువంటి తన వెనుక ఉన్నటువంటి ముఠా వ్యవస్థనంతా కూడా ఖచ్చితంగా సమాచారం రాబట్టాలి. తనకు సంబంధించినటువంటి ఐపీ అడ్రస్లు ఏవైతే ఫ్రాన్స్ కరేబియన్ ఉన్నటువంటి ఆఫీస్కి సంబంధించిన ఐపీ అడ్రస్లు సర్వర్ల యొక్క నెట్వర్క్ సంబంధించి పూర్తి సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే ఈ రోజు కొనసాగే అవకాశం ఉంది. కానీ ఈ రోజు చిట్ట చివరి రోజు అయినటువంటి ఈ రోజు కాకపోతే ఒక ఇమ్మడి రవి ఈ రోజు కూడా సమాచారం రాబట్టని ఒకవేళ క్షణం అంటే నేపథ్యం ఉన్నట్లయితే ఖచ్చితంగా పోలీసులు ఈ రోజు నాంపల్లి కోర్టులో మరింత గడువు అంటే కస్టడీ విచారణకు సంబంధించిన గడువును పెంచాలని పిటిషన్ దాఖలు చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇమ్మడి రవికి సంబంధించి అయితే ఆన్లైన్ గేమింగ్ సంబంధించినటువంటి నిర్వాహకులు, అదే మూవీ రూల్స్, అదేవిధంగా హిందీ తమిళ సంబంధించి ఈ మొత్తం కూడా ఏదైతే ఇమ్మడి రవికి సంబంధించి ఉన్నటువంటి సహకరించినటువంటి అయితే సినిమాలో సప్లై చేస్తున్నటువంటి వారి ముఠాను ఇప్పటికే రాబట్టే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇమ్మడి రవి పొంతం లేని సమాధానాలు చెప్పడం. అయితే ఇమ్మడి రవికి సంబంధించినటువంటి కేవలం అతను విదేశీ పర్యటనలు చేయాలన్న మక్కువతోనే ఈ విధంగా ఉండడం. అయితే ఇమ్మడి రవికి సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో ఖచ్చితంగా దమ్ముంటే పట్టుకోవాలని ఏదైతే సవాల్ విసిరని మొన్నటి జరిగిన ప్రెస్ మీట్లో సిపి సజ్జన ప్రకటించిన నేపథ్యంలో ఏదైతే అంటే ప్రచారం ఏదైతే రూమర్ జరుగుతూ ఉందో ఖచ్చితంగా పట్టుకోవాలని అయితే ఆయన సవాల్ విసిరిన నేపథ్యంలోనే పోలీసులు విచారణకు నా మీద విచారణ చేస్తున్నట్టు గ్రహించినటువంటి ఇమ్మడి రవి ఏదైతే హైదరాబాద్కు వచ్చేటటువంటి నేపథ్యంలో ముందుగానే సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని అయితే డిలీట్ చేశాడంటూ కూడా నిన్నటి విచారణలో తేలింది. అయితే కేవలం 21,000కు సంబంధించినటువంటి సినిమాలకు సంబంధించిన సమాచారం మాత్రమే అందులో ఉంచినట్టు కూడా నిన్నటి విచారణలో తేలింది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గోవింద్.